నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్ చూద్దాం. ఐజా మండల కేంద్రంలో దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు. ఇద్దరు అరెస్ట్, 15 లక్షల విలువ గల సిగరెట్లు స్వాధీనం. కులగణనపై చిత్తశుద్ధితో ఉన్నాం, మంత్రి డి శ్రీధర్ బాబు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు, విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. రోడ్డు ప్రమాదం బాధిత కుటుంబాలను పరామర్శించిన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. డీటెయిల్ చూద్దాం. గడ్చిరోలి జిల్లా సిరోంచ రెవెన్యూ డివిజన్ లోని సిరోంచ గ్రామంలో ట్రాన్స్జెండర్స్ ఆధ్వర్యంలో ఆషాఢ మాసం బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. ముందుగా ట్రాన్స్జెండర్స్ తలపై బోనాలు ఎత్తుకొని పోతురాజుల విన్యాసాలతో జాతర ఘనంగా నిర్వహించారు. ప్రతి ఆషాఢ మాసంలో గోడు, గోద, చేను, చిలుకాలు, పాడి పంట, అలాగే పిల్ల జల్ల ఎలాంటి వ్యాధులు కలగకుండా చల్లగా చూడాలని, అలాగే వర్షాలు సకాలంలో కురిసి పంటలు పండాలని ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఘనంగా బోనాల పండుగ నిర్వహిస్తున్నారు. డప్పు చప్పులతో, శివసత్తుల పూనకాలతో, పోతరాజుల విన్యాసాలతో సిరోంచ గ్రామంలో వీధిలో తలపై బోనాలు ఎత్తుకొని తిరుగుతూ ఘనంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో గ్రామంలోని ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. म्हणजे ट्रान्स महिला लोक आहे आम्ही. कशासाठी हे बोनाలు काढतो म्हणजे आता आषाढ निघून राहिले, जाऊन राहिले आणि श्रावण महिना येऊन राहिले. या येणारा श्रावण महिना कोणावर पिढी येऊ नये आणि किसान लोकांच्या पैर और शेती असो कोणत्याही चांगल्या प्रकारे व्हावा म्हणून आणि सर्वांवर मातेचा आशीर्वाद राहायला पाहिजे म्हणून आता आषाढ महिन्यामध्ये यावत सर्व भारत देशामध्ये हा बोनालू बनवते. पण हा सिरोंचामध्ये आम्ही 3 वर्षापासून करून राहिलो. 5 प्रकारचे भाजी बनवून आणि गुळाचे दाण गुळामध्ये मिक्स करून नैवेद्य बनवून आणि गावात पूर्ण फिरून नाचून जाऊन या नैवेद्य मातेला समर्पण करतो. सर्वांवर मातेचा आशीर्वाद राहायला पाहिजे म्हणून हेच आमचा आशीर्वाद आणि मातेचा आशीर्वाद आमच्यावर. जय भवानी, जय भवानी, जय बोलो पोषम्मा माता की जय, जय बोलो दुर्गा भवानी माता की जय, अखिलांड कोटि ब्रह्मांड नायक की अवतार मूर्ति की आदि पराशक्ति की अन्नपूर्णेश्वर की तिरुवंश पोषम्मा माता की तिरुवंश पोषम्मा माता की जय बोलो भवानी माता की. हमारे लोग हैं घड़े में कूड़ा खाना पका के उसमें और 5 बाजी सब्जी पका के उसमें डाल के सब नाच के गड़े पकड़ के हाथ छोड़ के नाच के अम्मा हमारे ऊपर से आए सब समझ के सब लोग अर्धनारीश्वर मनु ये हमारे लोग करते नहीं. ये पूजा सब के लिए ये तेलंगाना राष्ट्र में बोनम करते ना सबको अम्मा आशीर्वाद देने के लिए. జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజా మండల కేంద్రంలో జరిగిన సిగరెట్ల దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. సిగరెట్ల దొంగతనం కేసులో ఇద్దరు అరెస్టు, 15 లక్షల విలువ గల సిగరెట్ కాటన్ బాక్సులు, 2 మొబైల్ ఫోన్లు, ఒక మారుతి ఎకో వ్యాన్ ను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. సిగరెట్ కాటన్ బాక్సెస్ థెఫ్ట్ అవడం జరిగింది. ఇమీడియట్ గా మన స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. మన డిఎస్పీ గారు, అదేవిధంగా శాంతినగర్ సిఐ గారు, ఐజా ఎస్ఐ గారు వాళ్ళ క్రైమ్ టీమ్స్ తో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఈ టీమ్స్ మనకు దొరికినటువంటి క్లూస్ ఆధారంగా నిన్న సాయంత్రం మనం రాయచూర్ ఏరియాలో ఒక వెహికల్ ని, ఆ వెహికల్ తో పాటు ఇద్దరిని మనం రతన్ లాల్, అదేవిధంగా జగదీష్ అనేటటువంటి ఇద్దరు బోత్ ఆర్ బిలాంగ్స్ టు రాజస్థాన్, వాళ్ళని అప్రహెండ్ చేయడం జరిగింది. వాళ్ళ నుంచి దగ్గర మనం 16 కాటన్ బాక్సెస్ ఆల్ ఇక్కడ మనకి జయలక్ష్మి ఏజెన్సీస్ ఏవైతే థెఫ్ట్ అయినాయో ఆ బాక్సెస్ అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ మొత్తం అఫెన్స్ ను కూడా చాలా చక్కగా ఇన్వెస్టిగేట్ చేసి మొత్తం ప్రాపర్టీ రికవరీ చేసి. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని సర్వే నెంబర్ 97లో కొందరు రియల్టర్లు పరిగికి చెందిన జాహేద్ బేగం అనే మహిళ రైతు భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. ఇక వీళ్ళు గత 60 సంవత్సరాల నుంచి కబ్జాలో ఉన్నట్లు భూమికి సంబంధించి అన్ని రిజిస్ట్రేషన్ పేపర్లు, పాస్బుక్లు ఉన్నాయని అన్నారు. రియల్టర్లు కొన్న సర్వే నెంబర్ 94 అయితే
వీళ్లు కబ్జా చేసేందుకు ప్రయత్నించిన భూమి సర్వే నెంబర్ 97లో తమ భూమి చుట్టూ ఫెన్సింగ్ కోసం కడ్డీలు పాతుకున్నారని, ఇక పాతిన కడ్డీలను జేసీబీతో రియల్టర్లు తొలగించారు. ఈ భూమి మేం కొన్నామని బుకాయిస్తూ స్వంత భూమి రైతును బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోతున్నారు. ఇక వచ్చినప్పుడల్లా 40-50 మందిని తీసుకుని వచ్చి బెదిరిస్తున్నట్లు భూమి యజమాని బాధిత మహిళా రైతు తెలిపింది. इससे 4-5 वक्त हो गया, जेसीबी ला रहे 50-50, 60-60, 100-100 आदमियों को ला रहे। मेरा बच्चा रात दिन रहता यहाँ, मेरे बच्चे की जान का धोखा है, मेरी पीक खराब कर रहे। जेसीबी से गोल भी मार लिए, हमें कंप्लेंट दिए, हमें कड़िया भी गड़ाए तो कड़िया भी तोड़ डाले। हमारे जमीन में आके हमारे से लड़ रहे साहब, खेत में नाग रहे, हमारे खेत में भी नाग रहे, ट्रैक्टर लेके नाग रहे, हमारी पीक खराब कर रहे साहब। हम पुलिस में दिए भी, हमें रात दिन सता रहे, मेरा बच्चा रात दिन खेत करने रहता, मेरे बच्चे की जान का धोखा है। हमें सर సింహాచలం మరోసారి ఆధ్యాత్మిక వేడుకలకు వేదికైంది. శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో గ్రామ దేవతల పండుగ మహోత్సవం నేటి మంగళవారం సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీ ఉమామహేశ్వరి, పాదాలమ్మ, బంగారమ్మ అమ్మవార్లకు ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి కె తిరుమలేశ్వరరావు దేవస్థానం తరపున పసుపు, కుంకుమ, నూతన వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ త్రిమూర్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింహగిరి కొండపై పులి వేషాలు, తీన్మార్ డప్పుల నాదంతో భక్తులు పండుగను ఘనంగా జరిపారు. నేటి మంగళవారం మధ్యాహ్నం 2:30 నుంచి అప్పన్న స్వామి దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. పల్నాడు జిల్లా వినుగొండ అర్చక సంఘం పురోహితుల ఆధ్వర్యంలో చేపట్టిన అహోరాత్ర రుద్ర పారాయణం విజయవంతంగా జరిగింది. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మంగళవారం ఉదయం 10 గంటల వరకు ఎంతో గొప్పగా నిర్వహించిన బ్రాహ్మణులు, అర్చక పురోహితులు అందరినీ ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చక్కటి హోమాలు, యజ్ఞాలు, రుద్ర హోమం, లక్ష్మీ గణపతి హోమం చక్కగా నిర్వహించడం ఎంతో మంచి విషయమని అన్నారు. వాటి ద్వారా రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని, పల్నాడు జిల్లా అభివృద్ధిలో ముందుకు పోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నామని తెలిపారు. అహోరాత్ర రుద్ర పారాయణం గొప్ప ఫలితాలు ఇవ్వాలని, రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దే బాటలో ముఖ్యమంత్రి చంద్రబాబుకి బలం, అవకాశాలను ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, పురోహిత సంఘం సభ్యులు రమణారావు, నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అహోరాత్ర రుద్ర పారాయణాన్ని ఎంతో గొప్పగా నిర్వహించినటువంటి అర్చక సంఘానికి, బ్రాహ్మణోత్తములకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఆ తర్వాత చక్కటి హోమాలు, యజ్ఞాలు, రుద్ర హోమము, లక్ష్మీ గణపతి హోమము మరి గొప్పగా నిర్వహించినటువంటి బ్రాహ్మణ సంఘం అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. దీని వలన మన రాష్ట్రం, దేశమంతా సుభిక్షంగా ఉండాలని, మన పల్నాడు జిల్లా అంతా అభివృద్ధిలో ఎంతో చక్కగా ముందుకు పోవాలని ఒక ఆకాంక్షతో, ఒక ఆశయంతో, ఒక లోక కళ్యాణం కోసం మన బ్రాహ్మణ సంఘం వారందరూ కూడా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సంఘం అర్చక సంఘం అధ్యక్షులు సుబ్బయ్య గారికి, అలాగే పెద్దలు శేఖర్ గారికి, అలాగే సంఘం సభ్యులందరికీ, శ్రీనివాస్ శర్మ గారికి, పెద్దలు చంద్రబాబు గారికి, ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమిటీ పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు చేసినటువంటి అహోరాత్ర రుద్ర పారాయణం ఈ గొప్ప ఫలితాలు ఇవ్వాలని పల్నాడు జిల్లా వినుకొండ రహదారి ప్రమాద బాధిత కుటుంబాలను చీఫ్ విప్ జీవి పరామర్శించారు. శావల్యాపురం మండలం కనమర్లపూడి వద్ద ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు. వ్యక్తిగతంగా, ప్రభుత్వ పరంగా వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని, ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మంగళవారం ఈ మేరకు డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావుతో కలిసి బాధిత కుటుంబాలను పరామర్శించారు. వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలను సందర్శించి నివాళులు అర్పించారు. మృతదేహాల వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. వెహికల్ లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఇంజరీస్, నలుగురికి ఇంజరీస్ తగినాయి. సో ఇట్లా ఈ మేజర్ యాక్సిడెంట్ కావడం చాలా బాధాకరం. ఈరోజు యాక్సిడెంట్ నివారణకు, యాక్సిడెంట్లు తగ్గించడానికి అంటే ప్రభుత్వం నుండి చర్యలు చేపడతాం. అట్లాగే డ్రైవ్ చేసేటువంటి వాళ్ళు కూడా, డ్రైవర్లు కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షం పడుతున్నప్పుడు బండ్లు స్లిప్ అయ్యేటువంటి అవకాశం ఉంటది. అలాంటప్పుడు అతివేగాన్ని తగ్గించుకొని వెహికల్ నడపడం వలన
సేఫ్టీ ఉంటుంది. చాలా హృదయ విదారకంగా ఉంది, చాలా బాధగా ఉంది. ఆ కుటుంబ సభ్యులందరికీ, వాళ్ళకు చనిపోయిన వారి కుటుంబ సభ్యులకి మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. అట్లాగే వారి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. చూస్తూ ఉంటే చాలా హృదయ విదారకంగా ఉంది పరిస్థితి చూస్తే. అందులో ఒకే కుటుంబానికి చెందినటువంటి బంధువులు ఒకే కుటుంబంలో నలుగురు చనిపోవటం అనేది చాలా బాధ కలిగించినటువంటి అంశం. మరో యాక్సిడెంట్ లో మరి బొత్తుల సాంబయ్య మారెళ్ళవారిపాలెం తెలుగుదేశానికి కూడా ముఖ్య కార్యకర్త, బీసీ నాయకుడు, అతను కూడా వేరే రోడ్డు ప్రమాదంలో అతను చనిపోవడం అనేది చాలా బాధాకరం. ఈరోజు ఆ కుటుంబానికి శివశక్తి ఫౌండేషన్ ద్వారా అనుకోని రీతిలో జరుగుతుంది. నిన్న కూడా వర్షం పడతా కూడా అనుకోని రీతిలో యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి భక్తుల కుటుంబం, బీసీ సోదరులు, వీరు కూడా అందరూ కూడా 5 కూడా బీసీ సోదరులు మరణించడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు వారు శివశక్తి ఫౌండేషన్ ద్వారా రక్షణ సహాయంగా వారికి మధ్యదశుల కింద ఆయన వ్యక్తిగతంగా కుటుంబానికి 10,000 రూపాయలు సహాయం చేశారు. ఆయన మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా వారు తప్పనిసరిగా ఏదైతే టీడీపీ సభ్యత్వం ఉందో అదేవిధంగా ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి పరిహారాన్ని కూడా వారికి ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా వారి కుటుంబంలో ఏదైనా ప్రకాశం జిల్లా దోర్నాల మండల పరిధిలో నందిగూడెం పరిధిలో ఎర్రకురువ చెంచు నివాసితులతో మంగళవారం కొమరం భీం ఆదివాసీ చెంచు గిరిజన సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు వై ఆశీర్వాదం బృందం పర్యటించారు. గూడెంలో దాదాపు 32 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఇక గూడెంలో చెంచులను కలిశారు. ఆ గూడెంలో ఉంటున్న చెంచు గిరిజనులు మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు ఒక స్థలాన్ని కేటాయించారని, అయితే ఆ స్థలాన్ని బాగు చేయడం కోసం మమ్మల్ని డబ్బులు కొంతమంది అడిగారని, నిరుపేదలైన మాకు తినడానికి తిండి లేదని, స్థలాన్ని బాగు చేయించడానికి మా దగ్గర డబ్బు లేదని తెలిపారు. శ్రీశైలం ఐటీడీఏ పీఓ మరియు జిల్లా కలెక్టర్ మాకు కేటాయించిన స్థలాన్ని బాగు చేసి ఐటీడీఏ ద్వారా మరియు జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం చేపట్టాలని, కరెంటు, రోడ్లు, మంచినీటి బోరు, వాటర్ ట్యాంకు, చిన్నపిల్లల చదువుకునేందుకు మినీ అంగన్వాడీ స్కూల్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా గూడెంలో వసతులు ఏర్పాటు చేయాలని కోరారు. ఇబ్బంది పడుతున్నాము, నీళ్లు లేవు తాగడానికి అని వాళ్ళు ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయడం వల్ల ప్రభుత్వం నందిగూడెం సమీపంలో ఉన్నటువంటి మరి ఒక కాలనీ ఏర్పాటు చేసింది. ఆ కాలనీ ఏర్పాటు చేయడంలో మరి అక్కడ కంప చెట్లు ఉన్నాయి, దాన్ని తొలగించాలంటే పొక్లేన్ కావాలి, ఆ డబ్బులు కావాలని చెప్పి అడిగారు. అయితే మనిషికి 1000 రూపాయలు ఇవ్వాలని చెప్పి వాళ్ళు అడిగారంట. అయితే మేమంతా పేదవాళ్ళమన్నా, మేము కూటికి లేని వాళ్ళం, మేము 1000 రూపాయలు ఎడదేవాలి, మాకు ప్రభుత్వం ఐటీడీ నుంచి ఆ స్థలం బాగు చేసేసి మరి అక్కడ మాకు ప్రభుత్వం ఐటీడీ నుంచి మాకు ఇళ్ళ నిర్మాణం చేపట్టాలి, లేదంటే ఆర్డీటీ వాళ్ళతో కట్టించాలి, అక్కడ మూలిక వసతులను ఏర్పాటు చేయాలి. అట్లనే కరెంటు, మంచినీళ్ళు, రోడ్లు, డ్రైనేజీ కాలువ, అంగన్వాడీ స్కూళ్ళు, అదేవిధంగా మా గూడానికి మౌలిక వసతులు కల్పించి మాకు ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వం మాకు ఉపాధి కింద ఏదైతే ఉపాధి ఉందో ఉపాధి కింద మాకు బర్రెలు, గొర్రెలు, మన అనేక లోన్లు ఇవ్వాలి. చదువుకున్న నిరుద్యోగ పిల్లలు ఈరోజు పని లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మా పిల్లలందరికీ ఉపాధి కల్పించేలా ఏదన్నా ఆటోలు ఏమన్నా ఇప్పించాలి అని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, ప్రభుత్వం ఐటీడీఏకి బడ్జెట్ కేటాయించి చెంచులను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మరి కూటమి ప్రభుత్వం పోయింది. మరి కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం హరిహరావు వీరమల్లు మూవీ విడుదల సందర్భంగా పూజా కార్యక్రమాన్ని పామరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త తాడిశెట్టి నరేష్ నిర్వహించారు. పామరు నియోజకవర్గంలోని పామర్రు మండలం ఓండ్రిపూడి అడ్డరోడ్డులో గల శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం నందు స్వామివారికి వస్త్రాలను సమర్పించి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమా శ్రీనివాస్ ఆధ్వర్యంలో చలో గన్ పార్క్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకై అమరులైన అమరవీరులకు మనం నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమా శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, ఇందుకు అనుగుణంగా ఒక కమిటీ వెంటనే ఏర్పాటు చేసి ఉద్యమకారులను గుర్తించి గుర్తింపు కార్డులు జారీ చేయాలి. సంక్షేమ పథకాలలో 20% కోటా ఉద్యమకారులకు కేటాయించాలి. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అమరవీరుల సాక్షిగా విన్నవించుకున్నారు. తెలంగాణలో
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు ఏర్పాటు చేశారు. ఈ సంబరాలకు ముఖ్య అతిథులుగా రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు, కలెక్టర్ నారాయణ రెడ్డి, షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొని మహిళా సంఘాలకు 3.25 కోట్ల చెక్కులు పంపిణీతో పాటు లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించారు. మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ కుల గణనపై చిత్తశుద్ధి ఉంది కాబట్టే అసెంబ్లీలో ఆర్డినెన్స్ చేశామని చెప్పారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటులో ఆమోదించాలని అన్నారు. గత 10 సంవత్సరాల కాలం ఉన్న ప్రభుత్వం మహిళల సంక్షేమం, విద్య, వైద్యం మర్చిపోయిందన్నారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను ఇస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెప్పారు. ఆత్మస్థైర్యంతో ఎదుగుతున్న మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. చట్టం చేయడానికి వెనుకాడకుండా చట్టం చేసి ముందుకు పంపినాం. ఈ రోజు బీజేపీ వారిని మేము అడుగుతా ఉన్నాం, మీకు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ లో సవరణ చేయండి. ఎందుకు చేస్తలేరు? మీరు మా పరంగా శంకిస్తా ఉన్నారు కదా, మా పరిధిలో మేము చేయాల్సింది ఎంత ఉంటే అంతవరకు చేసినాం. దాని పరంగా పోరాటం చేస్తాం, దాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తాం. కానీ ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, బీజేపీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు, పార్లమెంట్ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి, మీ నాయకత్వంతో మాట్లాడండి. మేము పంపిన చట్టసభకు సంబంధించిన బిల్లును ఆమోదం చేసుకుంటూ దానికి తోడు మీరు ఆ చట్టంలో సవరణ తీసుకురావడానికి మీరు అడుగులు వేయండి. ఎందుకు వేస్తలేరు అని అడుగుతా ఉన్నాం. మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా వేచి చూస్తా ఉన్నారు. పార్లమెంట్ లో మీకు మెజారిటీ ఉంది. పార్లమెంట్ లో మీకు మెజారిటీ ఉన్నప్పుడు మీ పైన బాధ్యత. మాకు శాసనసభలో ఈ రోజు మెజారిటీ ఉంది. శాసనసభలో చట్టాన్ని తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేసినాం. మీకు పార్లమెంట్ లో మెజారిటీ ఉంది, మీరెందుకు చేయటం లేదని తెలంగాణ యావత్ రాష్ట్ర ప్రజలు, బలహీన బడుగు వర్గాలకు సంబంధించిన వారందరూ ప్రశ్నిస్తా ఉన్నారు. ప్రశ్నిస్తా ఉన్న సందర్భంలో ఏమీ చేయలేని బీజేపీ వారు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది. ఏం చిత్తశుద్ధి ఉండాలి? ఏం చట్టాన్ని తీసుకొచ్చే చిత్తశుద్ధి ఉంది, దాన్ని అమలు పరచాలని ఈ రోజు కూడా చెప్తా ఉన్నాడు. మా రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు మాట చెప్పారు, కేంద్రంలో మా ప్రభుత్వం వచ్చినప్పుడు. విజయనగర పట్టణం ముడిదాం గ్రామం వద్ద గల ఇన్సీ పైరో స్కూల్లో విద్యార్థులకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో శౌర్య పేరుతో సైబర్, రహదారి, మహిళల భద్రత, మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమం జూలై 22న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ యువత చిన్న వయసులోనే మాదక ద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని వారు అన్నారు. ఎవరైనా ఒకసారి డ్రగ్స్ తీసుకోవడానికి అలవాటు పడితే వారికి తెలియకుండానే త్వరితగతినే వాటికి బానిసలుగా మారే ప్రమాదం ఉందని వారు అన్నారు. కావున విద్యార్థులు మత్తు కలిగించే మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని వారు కోరారు. Most of our efforts, 99% of our efforts go into these 4 fields only, apart from the other things also. So these days, so why are we coming to schools and colleges? We are going to each and every college in Vizianagaram district and creating awareness about drugs. So the problem is that the use of drugs is increasing manyfold day by day. So a lot of particularly college students and sometimes unfortunately school students also, they are falling prey to drugs. So we are working with the objective that if you all understand the consequences of taking drugs, what happens if you start, what happens when you get addicted, maybe you will exercise your judgment and you will not start taking drugs. So once you start taking drugs, when you get addicted, you don't know. So when you fall into that trap, into that cycle, it is very, very difficult to so we are working on the supply side, we are working
we are catching hundreds of kgs of ganja. We are catching a lot of drugs. We are arresting a lot of people. We are sending them behind bars. But the most important is to create awareness so that the demand is not there. So why is all these drugs coming? Why are all these drugs going to big cities and it is coming to our district? Because there is some demand somewhere. Many people are taking drugs. People are selling drugs to them because the demand is there. So the drugs are coming. Drugs are spreading. Drugs are being sold. Drugs are being bought. So to stop all this, we need to know what is the impact of drugs on our body, on our family, on our future, on our society. So drugs are basically, it's the best way to destroy yourself. So if you want to harm yourself, the easiest way is to start taking drugs. So the problem with drugs is that you get addicted to them. So drugs, when you start taking drugs, when you are new to బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఐజా మండల కేంద్రంలో దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు. 2 అరెస్ట్, 15 లక్షల విలువ గల సిగరెట్లు స్వాధీనం. కులగణనపై చిత్తశుద్ధితో ఉన్నాం, మంత్రి డి శ్రీధర్ బాబు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు, విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. రోడ్డు ప్రమాదం బాధిత కుటుంబాలను పరామర్శించిన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.